ఒకసారి నేను నీడల్లో పడిపోయాను. కాలు జారి అలా మునిగిపోయిన నన్ను ఎవరు ఎప్పుడు ఎలా బయటికి తీశారో కూడా నాకు అస్సలు గుర్తులేదంటే నమ్మండి. ప్రామిస్ అండి. కేవలం నాకు గుర్తున్నదల్లా తట్టుకోలేక ముక్కులోంచి నోట్లోంచి నీళ్లు లోపలికెళ్ళటం మాత్రమే. ఇక శ్వాస నాకు తెలియకుండానే తీసుకోవడం ఆపేశాను. కాసేపు ఆగితే చనిపోయి ఉండేవాడిని. మీకు విషయం తెలుసా అండి, లోపల నీళ్లలో ఎలా ఉంటుందో? ఒక మనిషి 5-6 నిమిషాలు నీళ్లలో మునిగిపోతే కావాలంటే మనం అతన్ని కాపాడుకోవచ్చు. యాక్చువల్గా నేను అలా ఎంతసేపు మునిగిపోయానో నాకు గుర్తులేదు, కానీ తర్వాత మాత్రం నేను పని చేశాను. కష్టపడి ఈత నేర్చుకున్నాను. ఆ ఈతే నాకు ఈ కేసులో ఉపయోగపడింది, ట్రేస్ అవుట్ చేయడానికి. ఇంత రాత్రి వేళ ఇక్కడికి ఎవరొచ్చుంటారు? ఎవరై ఉంటారు? ఎవరు ఎవరు ఎవరక్కడ? మిస్టర్ కమలేశ్వర్, ఈ సిటీలో ఫెమిలియర్ లాయర్. ఎవరు మీరు? ఈ టైంలో ఎందుకొచ్చారు? అన్నీ వివరంగా చెప్తాను. కూర్చోండి, కూర్చోండి. మీతో ఒక ముఖ్య విషయం మాట్లాడాలి. ముఖ్య విషయమా? నాతో మాట్లాడాలా? చెప్తా, జాగ్రత్తగా వినండి. ఇది ఒకరి జీవితానికి సంబంధించిన విషయం. ఎవరిది? ఇది ఉంచండి, ₹1,00,000 అడ్వాన్స్. మిగతాది పని అయ్యాక. 1,00,000? ఇంతకీ కేసేంటి? ఇంతవరకు కేసు పుట్టప్ కాలేదు, కానీ త్వరలో రిజిస్టర్ కాబోతుంది. ఏంటి మీరనేది? నేను ప్రమాదంలో ఉన్నాను. నాకేదైనా జరిగితే మీరు ఒకరికి సాయం చేయాలి. ఎవరికి? ఈవిడికి. ఈవిడెవరు? ఈ సగం ఫోటో తనెవరో చెప్తుంది. దీని రెండవ భాగం ఈవిడి దగ్గర ఉంటుంది. జోసఫ్, ఏసీపీ గారు. సార్, అది ఈ కారు చాలాసేపటి నుంచి ఇక్కడే ఉందని ట్రాఫిక్ వాళ్ళు చెప్పారు. అవునా? ఈ కారు దగ్గరలో ఎవరూ లేరా? లేదు సార్, కాకపోతే కారులో ఓ కోట్ ఉంది. చూసారుగా, రక్తం అంటుకుని ఉంది. ఓ, లోపల చాలా రక్తం ఉంది. కొంపతీసి డబ్బుల కోసం హత్య చేయలేదు కదా? సార్, యాక్చువల్గా బాడీ కూడా కనపడడం లేదు. నా ఉద్దేశంలో ఈ హత్య డబ్బు గురించి మాత్రం చేసినట్లేదు సార్. దగ్గరలో రక్తం లాంటిదేమైనా? లేదు సార్, చుట్టుపక్కల జాగ్రత్తగా పరిశీలించాం, ఎక్కడా రక్తపు మరకలే లేవు సార్. అవునా? సార్, చూస్తుంటే బుల్లెట్ తగిలిన వ్యక్తి చనిపోయినట్టే సార్. ఎలాగోలా ఇక్కడి నుంచి వెళ్ళిపోయినట్టున్నాడు. ఈ వెహికల్ ఎవరి పేరు మీద ఉంది?
సార్ ఇది విశేష్ అనే వ్యక్తి పేరు మీద ఉంది సార్. విశేష్ వెహికల్ లోపల చూస్తే చాలా రక్తం ఉంది, కానీ బయట చూస్తే ఏమీ లేదు. విచిత్రంగా ఉంది. ఓ పని చేయండి, ఎస్ సార్. ఇతని అడ్రస్ ఉంది కదా? ఉంది సార్. అడ్రస్ ఉంది సార్. గుడ్. విశేష్ ఇంటికి వెళ్ళి చూడండి. ఆ బుల్లెట్ విశేష్కే తగిలిందా లేక వేరే ఎవరైనా ఉన్నారా? ఇదే కదా ఇల్లు? అతని లైసెన్స్ కార్డులో ఉన్న అడ్రస్ ఇదే. మీరెవరండి? వీఆర్ ఫ్రమ్ సిఐడి. సిఐడి? సిఐడి ఇక్కడ? మేడం, ఇంతకీ మీరెవరు? చూడండి, నా పేరు సంధ్య అండి. ఇది నా ఇల్లేనండి. అదేంటి డ్రైవింగ్ లైసెన్స్లో విశేష్ ఇల్లు అని రాసింది? విశేష్ నా భర్త అండి. సంజయ్ గారు, ఇప్పుడు మీ భర్త ఎక్కడున్నారు? ఆయన ఆ, నాకు నాకు తెలీదండి. మీ భర్త ఎక్కడున్నాడో మీకు తెలియదంటే ఆశ్చర్యంగా ఉందే. చూడండి, అలీబా హోటల్ వెళ్ళా. చూశారుగా, ఇప్పుడే ఇంటికొచ్చాను. ప్లీజ్ చెప్పండి, ఆయన ఎక్కడా? నాకు నాకు చాలా భయంగా ఉంది. వివేక్. ఎస్ సార్. చూపించు. మీరు ఈ బ్లేజర్ని గుర్తుపట్టగలరా? ఇది 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 విశేషదేనండి. ఇది మీకెక్కడ దొరికింది? దీనిపై రక్తం ఉందేంటి? యాక్చువల్లీ మాకు విశేష్ కార్ దొరికింది. అందులోనే ఈ కోట్ కూడా ఉంది. అండ్ ఓ గన్ కూడా దొరికింది. ఎంత బాగుందో కదా ఈ ప్లేస్, ఈ నది, ఈ గాలి. మనం వీక్లీ వన్స్ వద్దాం. ఆ సౌండ్ ఎక్కడి నుంచి? అదే అర్థం కాలేదు. వీళ్ళు ఇంత రాత్రి టైంలో ఇక్కడేం చేస్తున్నారు? చేపలు పడుతున్నట్టున్నారు. డైనమైట్తోనా? అక్కడెవరో చూస్తున్నట్టున్నారా? పోలీసులకు చెప్తారేమో. అరే, చేపల పైకి వస్తే వెళ్ళిపోదాం, లాగరా. అరే, ఎంత పెద్ద చేపో చూడరా. అరే, ఇది చేప కాదురా, సౌరా. శివమా! సార్, ఇంతకీ మీరు ఏం చేయబోతున్నారో ఒక్క మాట కూడా చెప్పరేంటి సార్? ఏం చెప్పను? నా పరువు కాపాడుకోవడం కోసం క్రిమినల్ని పట్టుకోవడానికి ఎవరినన్నా పడాల్సి వస్తుంది. సార్, మీ పరువుకి ఏమైంది ఇప్పుడు? ఏమైందంటావేంటి సారిక? కాసేపటి ముందే నా పరువు లేబలో చచ్చిపోయింది. అబ్బా డాక్టర్ గారు, నా మాట మీరు అసలు అర్థం చేసుకునే ప్రయత్నం చేయట్లేదు. ఆ గన్ అసలు పేలుండదు. చెప్తుంటే మీరేమో అదే మాటని సాగదీసే ప్రయత్నం చేస్తున్నారు. ఇలా చూడండి, నాతోటే ఓ మంచి కోడి తెప్పించి ఎప్పుడెప్పుడు దాన్ని పాడు చేద్దామని చూస్తున్నారు. అయితే నన్నేం చేయమంటారు చెప్పండి? ముక్కు నోరు మూసుకొని తలదించుకొని వెళ్ళిపోనా హిమాలయాలకి? అయ్యో, అంత దూరం ఎందుకు చెప్పండి డాక్టర్ గారు. ఇక్కడే ఒక దాబాలో కూర్చొని తిని తాగి అనుమానాలు ఏమన్నా ఉంటే తీర్చేసుకుందాం. నో, రివాల్వర్ చాలా దగ్గర నుండి పేలింది. అది నేను ప్రూవ్ చేసే వరకు ఇక్కడి నుంచి వెళ్ళేది లేదు. ఏంటండి మీరు చేస్తోంది? సరే, మీ ఇష్టం వచ్చాడు చేయండి. కానీ నేను చెప్పదలుచుకుందల్లా ఒకటే డాక్టర్ గారు, ఒకవేళ తుపాకీ పేరుంటే ఇదిగో ఈ కోటు మీద ఎక్కడో ఒక దగ్గర హోల్ ఉండాలి కదా. ఉందా చెప్పండి, చెప్పండి డాక్టర్ సారిక.
మీరు చెప్పండి, ఉందా? చాలు అభిజిత్, ఇక తట్టుకోవడం నా వల్ల కాదు. సారిక నిన్ను చూసి నవ్వినంత మాత్రాన మీరు ప్రతిసారి నో డాక్టర్, నో. మీరు అనవసరంగా సారికాని ఇన్సల్ట్ చేస్తున్నారు. నన్నేమి ఇన్సల్ట్ చేయట్లేదు అభిజిత్. ఆ? అంతేనంటావా? హ్యాపీయా? తప్పుతుందంటారా? డాక్టర్ సారికానే అలా అనేసిన తర్వాత నేనెంతటి వాడిని మీతో వాదించడానికి? మిస్టర్ అభిజిత్, కారులో గన్న దొరికింది కదా, దానిపై ఫింగర్ ప్రింట్స్ ఉన్నాయి కదా. ఫింగర్ ప్రింట్స్ అవైతే ఉన్నాయి. అవి ఎవరివో రిపోర్ట్ కూడా ఉంది కదా. అవును, అవి ఆనంద్ అనే వ్యక్తి అని తేలింది. ఇంకా మీరు ఇక్కడ కానీ డాక్టర్ గారు, మీరు ఎన్ని చెప్పినా నేను మాత్రం నమ్మను. ఆ గన్లోంచి రిలీజ్ అయిన బుల్లెట్ డెఫినెట్ గా ఆ విశేష్ అనే వ్యక్తికి మాత్రం తగలేదు. తప్పకోండి, వెనక తప్పకోండి. రాహుల్, అసలు నువ్వేం చేస్తున్నావు? సడన్ గా నువ్వు అలా ఫైరింగ్ చేసేసరికి మా ప్రణీత్ కింద పడిపోయాడు చూడు. అటు వచ్చి చూడండి, రండి. ఇలా చూడండి. ఏం చూడాలి? రక్తం కారుతుంది అంతేగా. అదేనండి చెప్పేది. రక్తం వస్తుంది కానీ బుల్లెట్ కోటుకు తగలలేదు. ఇదే మాట నేను మీ ఇన్స్పెక్టర్ అభిజిత్కి ఎన్నిసార్లు చెప్పానో తెలుసా? బుల్లెట్ ఇలాగే పేలింది, రక్తం ఇలాగే అంటుకుందో తెలుసా? సార్, అది నేను ఆ మాట కాదంటలేదు, కానీ నేను చెప్పదలుచుకుంది ఏంటంటే బుల్లెట్ ఇక్కడ. అయ్యో ఆగు అభిజిత్, విషయం అది కాదు. ఇప్పుడు ఏంటంటే ఏసీపీ గారు, మీ సీనియర్ ఇన్స్పెక్టర్ అభిజిత్ గారికి ఆల్రెడీ ఫింగర్ ప్రింట్స్ ఇచ్చాను. ఎక్కడి నుంచి? గన్ మీద నుంచా? అయ్యా, తర్వాత పైగా ఎక్స్ప్లెయిన్ కూడా చేశా ఆ ప్రింట్స్ ఎవరవో ఏంటో అని. అరే, ఒక చిన్నపాటి ఆధారం అభిజిత్కి దొరికిన క్రిమినల్స్ని చిటికెలో పట్టేస్తాడు. నో లేదు జోసఫ్, ఈయనకి నేను ఇచ్చింది చిన్న ఆధారం అనుకుంటున్నావా? ఆధారాల సొరంగం. అభిజిత్, సొరంగమా? అది కాదు జోసఫ్, ఆయన ఈ ల్యాబ్ నుండి ఎల్లడో ఏమాత్రం ఇష్టం లేదయ్యా. ఏంటి అభిజిత్? అది సార్, యాక్చువల్గా నా ఉద్దేశం ఏంటంటే గన్ను పేలింది కానీ అక్కడ సారిక గురించే కదా. ఓ అచ్చా, అదా సంగతి. అవునయ్యా. సార్, మీరు నన్ను ఇన్సల్ట్ చేస్తున్నారు. అయిందా? ఏం చెప్పిందా విన్నారా? నేను ఇన్సల్ట్? ఎస్ సార్, అభిజిత్ అడిగిన ఆ డౌట్ నాకు కూడా వచ్చింది సార్. అభిజిత్, ఈ రాహుల్ చెప్పే సొరంగం కథ ఏంటి? అది సార్, ఆయన ఉద్దేశం ఏంటంటే లేదు, ఈ ఫైల్ గురించి కాదు, అతను చెప్పేది దేని గురించి అని అడుగుతున్నా. యాక్చువల్గా సార్, మనకి గన్ మీద దొరికిన ఫింగర్ ప్రింట్స్ ఎవరో ఆనంద్ అనే వ్యక్తివి. అతను బిజినెస్ మ్యాన్. ఇతను 10 సంవత్సరాల ముందు ఓ హోటల్లో గొడవ చేస్తూ అరెస్ట్ కూడా అయ్యాడు. అతని ఫింగర్ ప్రింట్సే మనకు దొరికాయి. అంటే ఈ బుల్లెట్ ఆనందే కాల్చాడా? అంటే సార్, అదే జరిగి ఉండొచ్చు, కానీ ఆ విశేష్ బాడీ మనకు దొరికేంత వరకు నిజమేంటో తేల్చలేం. హలో, యా జోసఫ్ హియర్. ఓకే, అలాగే మేము వెంటనే వచ్చేస్తున్నాం. ఓకే సో, విశేష్ బాడీ దొరికిందట, చెరువులో పడిందట. అరే, సార్ వస్తున్నారా సార్? సార్, ఏంటి? ఈయన పర్సులో ఈ కార్డు దొరికింది. తన పర్సులో కార్డు దొరికిందా? మీరు శవాన్ని ముట్టుకున్నారా? సార్ అది శవాన్ని ముట్టుకోకుండా బయటికి ఎలా తీసుకురాగలను సార్? అభిజిత్, యా జోసఫ్, డాక్టర్ గారు చెప్పింది నిజమే. ఇక్కడ చూడు, బుల్లెట్ నేరుగా గుండెలో దిగింది. యా, నువ్వు అన్నట్టు మన డాక్టరు చాలా తెలివైనవాడు. 4 గోడల మధ్య కూర్చొని నిజం తేల్చేస్తుంటాడు. ఇదేంటి? ఇది చూసావా? శవానికి కట్టిన తాడు ఎవరో కాల్చటం వల్ల
శవం తేలుకుంటూ బయటకు వచ్చింది. నీళ్లలో డైనమిట్ పీల్చి చేపలు పడుతున్నారా? ఆ? సార్ ఇలా చూడండి సార్. లిప్స్టిక్ గుర్తు. అవును సార్, ఎవరో ఒక అమ్మాయి ఇతన్ని మర్డర్ చేసినట్టుంది సార్. ఈజ్ ఇట్? అవును సార్, చంపటానికి ముందు ఆ అమ్మాయి ఇతను ముద్దు పెట్టింది. అంటే నీ ఉద్దేశం ఆ అమ్మాయి కిస్ చేయడం వల్ల ఇతను చచ్చిపోయాడంటవా? అవ్వచ్చు సార్. ఒకవేళ ఇతను కిస్ చేయడం వల్ల చనిపోయి ఉంటే బుల్లెట్తో ఎందుకు కాల్చారు? ఇలాంటి చిన్న విషయాలు నన్ను అడుగుతారేంటి సార్? అభిజిత్, నా ఉద్దేశంలో ఇదంతా ఆనందే చేసుంటాడు. అతనే ఈ విశేషం చంపి తీసుకొచ్చి నదిలో పడేసుంటాడు. నాకు అదే అనిపిస్తోంది. ఆ యాంగిల్లో ట్రై చేద్దాం. నేనేం చేశాను? ఓ గాడ్, నాకు పిచ్చి పట్టేలా ఉంది. ఎక్స్క్యూజ్ మీ, మిస్టర్ ఆనంద్ని కలవాలి. ఆనంద్ సార్ ఇక్కడ లేరు. ప్లీజ్ ఇక మీరు వెళ్ళండి. అలా అయితే మీరు కూడా మాతో రావాల్సి ఉంటుంది, సిఐడి బ్యూరోకి. సిఐటి బ్యూరో? యా, వీఆర్ సిఐడీస్. ఎక్కడున్నాడా వ్యక్తి? ఎక్కడ దాక్కున్నాడు? నాకేం తెలీదు. ఇక్కడ మాత్రం లేరు. నేను 2 రోజుల నుంచి చూస్తున్నాను. పైగా ఆయన ఫోన్ కూడా ఆఫ్ లో ఉంది. ఇంతకీ నీ పేరేంటి? అది అంజలి సార్. ఆఖరిసారిగా నేను ఆనంద్ కలిసినప్పుడు నీతో దేని గురించి చెప్పాడు? సార్ పర్సనల్ గా కలవలేదు. రాత్రి ఫోన్ చేశారు. ఫోన్లో అతను ఏం చెప్పాడు? ఒకవేళ నాకేదైనా జరిగిందంటే నువ్వు పోలీసులకి ఈ నంబర్ ఇవ్వమన్నారు. ఎవరిదా నెంబర్? సార్, ఒక అతను వచ్చాడు. ఇది నాకు ఇచ్చి వెళ్ళాడు సార్. ఈ చిరిగిపోయిన ఫోటోనా? అవును సార్, దీన్ని ఓ అమ్మాయి తీసుకొచ్చింది. ఏ అమ్మాయి? తన మీద ఎవరో కేసు బనాయించబోతున్నారట. చూడండి, అసలు విషయం ఏంటో డీటెయిల్గా చెప్పండి, లేకపోతే చాలా కష్టాలు పడాల్సి వస్తుంది. అరే, నన్ను అంటారేటండి? ఎవరు వచ్చారు, ₹1,00,000 ఇచ్చి వెళ్ళారు. తర్వాత కేసు పుట్టప్ అవుతుందన్నాడు. ఇందులో నా తప్పే ఉందో చెప్పండి. సరే, ఇంతకీ ఆవిడ చేసిన నేరం ఏంటి? అది నాతో ఏం చెప్పలేదు. సార్, అతను ఖచ్చితంగా ఆనంద్ అయి ఉంటాడు సార్. విశేషను చంపడానికి ముందే వకీల్ దగ్గరకు వచ్చాడు, అడ్వాన్స్ కూడా ఇచ్చెళ్ళాడు. నేనేం పిచ్చోని కాదండి. నాకు వాడి మీద అనుమానం వచ్చింది. వీడేదో తేడాగా ఉన్నాడని ఇదిగో ఈ కెమెరా ఆన్ చేశాను. మరింకా ఆలస్యం దేనికి? త్వరగా దాన్ని చూపించు. ఇలా చూడండి, వచ్చినవాడు ఇతనే. ఓ, ఇతనేనా? సార్, నా ఉద్దేశంలో ఇతను ఆనందే అయి ఉంటాడు సార్. ఆ అమ్మాయి సరిగా కనిపించట్లేదు. కేవలం కాళ్లే కనిపిస్తున్నాయి, మొహం కనిపించట్లేదు. ఛ, నేను కెమెరా వ్యూ కూర్చున్న వాళ్ళ కోసం సెట్ చేశాను. ఇలా జరుగుతుందని నేను అస్సలు ఊహించలేదు. ఒక్క విషయం చెప్పండి, ఆ అమ్మాయి చూడటానికి ఎలా ఉంటుంది? బాగా లావు పొడవు ఉంది, కానీ ముఖం మీద మాస్క్ వేసుకుని ఉంది. మాస్కా? సగం ముఖమే కనబడింది. ఫేస్కి మాస్కు, లాయర్కి ₹1,00,000. ఈ ఆనంద్ ఎవడో కానీ విచిత్రంగా ఉన్నాడు సార్. ఒకవైపు వాడు కేసులో ఇరుక్కోబోతూ కూడా ఆ అమ్మాయిని కాపాడడానికి రెడీ అయ్యాడు. సార్, మరి ఈ అమ్మాయి ఎవరై ఉంటుందంటారు? వివేక్, ఈ ఫోటోలోని సగభాగం ఆ అమ్మాయి దగ్గరుంది, మిగతా సగం మన దగ్గరుంది. యా సార్, తేగ దొరికితే మనం డొంకంతా కదిలించేము. దీన్ని వెంటనే ఫోరెన్సిక్ ల్యాబ్కు పంపిద్దాం. అక్కడ మన డైనమిక్ డాక్టర్ ఉన్నారు కదా. సారిక గార్డియనే కదా? అవునవును సార్, కానీ ఈ ఫోటో జాతకం మొత్తం చెప్పేయగలరా? రాహుల్, ఫాసా ఫెయిలా? నియర్ పాస్ బాస్. దీని మీద ఉన్న వేలు ముద్దర్లే గన్న మీద కూడా ఉన్నాయి. ఇవి ఆనంద్ ఫింగర్ ప్రింట్స్. అంటే లాయర్ ఆఫీస్కి ఆనంద వెళ్ళాడనమాట. ఇంతకీ మరి అతను వెంట వెళ్ళిన మాస్క్ ధరించిన అమ్మాయి ఎవరు? మాస్క్ వేసుకున్న ఓ అమ్మాయి, సగం చిరిగిపోయిన ఫోటో, నదిలో కొట్టుకొచ్చి దొరికిన ఓ శవం, ఆ శవం బుగ్గ మీద ఓ అమ్మాయి లిప్స్టిక్ గుర్తులు. భలే మంచి కేసు. ఈ లిప్స్టిక్ గుర్తులు నీళ్ళలో కరగలేదేంటి సార్? అంటే ఈ మధ్య వాటర్ ప్రూఫ్ లిప్స్టిక్స్ వస్తున్నాయి కదా, బహుశా ఇది కూడా అలాంటిదే ఉంటుంది. ఏం సరిగా?
లిప్స్టిక్ గురించి మాట్లాడుతున్నాడు చూసావా? రండి. విశేష్ 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 సంధ్య గారు, విశేష్ కంట్రోల్ యువర్ సెల్ఫ్. విశేష్ క్షమించండి సంధ్య గారు, మిమ్మల్ని చాలా ఇబ్బంది పెట్టాం. కానీ ఏం చేస్తాం, విషయం అలాంటిది. మరి ఏంటి మీరనేది? సంధ్య గారు, మేము మీ డిఎన్ఏ టెస్ట్ చేయాలి. నాకు డిఎన్ఏ టెస్ట్ చేయాలా? ఎందుకు? ఈ అతని బుగ్గ మీద ఉన్న లిప్స్టిక్ గుర్తులు అవి మీ పెదాల గుర్తులా లేక వేరే ఎవరివైనా? ఆ రోజు రాత్రి నేను అలిబాగ్ వెళ్ళానని చెప్పాగా. నిజమే, కానీ మీరు అక్కడ ఉన్నారో లేదో తెలియాలిగా. డాక్టర్ సారిక. ఎస్ సార్. ప్లీజ్ కాస్త నోట్ తెరవండి. థ్యాంక్ యూ. యా, అభిజిత్ హియర్. ఈజ్ ఇట్? ఆర్ యూ షూర్? ఓకే ఓకే, థ్యాంక్ యూ సార్. అలీబా హోటల్ నుంచి ఫోన్ చేశారా? 12వ తారీఖున మిసెస్ సంధ్య అదే హోటల్లో ఉన్నారట. సార్, నిజం చెప్పానని ఇప్పటికైనా మీకు నమ్మకం కుదిరిందా? మా వారితో ఉన్నది వేరే అమ్మాయి. ఎవరు తను? షిట్! ఈ ఆనంద్ గురించి అసలు ఏమీ తెలియట్లేదు సార్. ఇంట్లో లేడు, ఆఫీస్లో కూడా లేడు. అసలు ఎక్కడికి వెళ్ళినట్టు? ఆకాశం పాతాళం తప్ప మొత్తం వెతికేశాం. ఎక్కడికి వెళ్తాడు? ఎక్కడో ఉంటాడు కదా. సార్, ఏదైనా ఇన్ఫర్మేషన్ తెలిసిందా? అవును సార్, ఆనంద్ విశేషల మధ్య కనెక్షన్ ఉంది సార్. ఎలాంటి కనెక్షన్? 30 కోట్ల రూపాయలు. 30 కోట్ల రూపాయల? అవును సార్, 30 కోట్ల రూపాయల ఓ ట్రస్ట్ ఉంది సార్. ఆ ట్రస్ట్ ఎవరో తాన్యా అనే అమ్మాయి పేరు మీద ఉంది. ఆ అమ్మాయి వయసు 20 ఏళ్లుంటుంది. నెక్స్ట్ ఇయర్ 21 సంవత్సరం వస్తే ఆ ట్రస్ట్ మొత్తం డబ్బంతా తాన్యాకు చెందుతుంది. మరి మొత్తం డబ్బంతా తాన్యాకే చెందేలా అయితే మరి ఈ ఆనంద్ విశేష్ని ఎందుకు హత్య చేసినట్టు? సార్, ఈ ఆనంద్ విశేషల మధ్య గొడవ జరుగుతుంది సార్. ఆనంద్ కేసు కూడా వేశాడు సార్. ఏంటా కేసు? ఆనంద్ చెప్పేది ఏంటంటే తాన్యా ఒరిజినల్ కాదట, నకిలీ అట. నకిలీయా? ఓకే 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 ఓకే. ఈ 30 కోట్ల రూపాయల కోసం అసలైన అమ్మాయి ప్లేస్లో ఎవరో డూప్లికేట్ అమ్మాయిని ఉంచినట్టున్నారు. ఒకవేళ తను నకిలీయే అయితే మరి విశేష్ను చంపింది తనే అయ్యుంటుందా? అయ్యుండొచ్చు సార్. మనం తానియాని కలుసుకోవాలి. మరో విషయం, మన ఫామ్ హౌస్ ఉంది కదా, దాని ఎలక్ట్రిసిటీ మిగిలిన బిల్లులన్నీ కూడా టైంకి పే చేయండి. నాకు డబ్బుల విషయంలో అసలు ఎలాంటి అజాగ్రత్త నచ్చదని నీకు తెలుసుగా. ఏంటి? ఓకే. మేము మీరు సిఐడీస్ కదూ? నాకు తెలుసు. నా పేరు పద్మ, తన పేరు తాన్యా. ఓ, తాని అంటే తమరేనా? ఎస్. పద్మ గారు, యాక్చువల్గా మేము ఇక్కడికి వచ్చింది మిస్టర్ విశేష్ మర్డర్ కేసు మీద వచ్చాం. ఏంటి? అంకుల్ చనిపోయారా? మీకు తెలుసా? ఎలా జరిగింది? అది ఎవరో ఆయన్ని మర్డర్ చేసి చంపారు. మర్డర్? యా. తాన్యా, ఓకే తాన్యా, రిలాక్స్. ఈ విషయం నా దగ్గర ఎందుకు దాచారు? తెలిస్తే నువ్విలా తట్టుకోవని చెప్పకుండా దాచన్రా. తానియా, మీరు కాస్త లోపలికి వెళ్తారా? మేము పద్మగారితో పర్సనల్గా మాట్లాడాలి. ఒక పని చెయ్యమ్మా, నువ్వు నీ రూమ్లోకి వెళ్ళు, నేను వీళ్ళతో మాట్లాడుస్తాను. ఓకే, వెళ్ళు. పద్మగారు, మీరు మిస్టర్ విశేష్ని చివరిసారి ఎప్పుడు చూశారు? పోయిన వారం ట్రస్ట్ డబ్బులు ఇవ్వడానికి అతను ఇక్కడికి వచ్చారు. మరి ఆనందిని? అతని ముఖం చూసి 5 నెలలకు పైనే అయింది. ఎప్పుడతను కోర్టు మెట్లెక్కాడో
ఆ తర్వాత కలవనే లేదు. పద్మగారు, ఒక్క విషయం మాకు అర్థమయ్యేలా చెప్పండి. ఈ ఆనంద్ అనే వ్యక్తి అసలు విశేషం మీద కేసుని ఎందుకు పెట్టాడు? ఏం చెప్పమంటారు? ఆశ, ఇంకేముంది? అంటే మీరనేది డబ్బు కోసమా? అవును. యాక్చువల్లీ అసలు ఈ తాన్య ఎవరంటే సుష్మా విజయ్ల ముద్దుల కూతురు. ఈ ఇల్లు కూడా వాళ్ళదే. వాళ్ళ ఆనందంగానే జీవితం గడుపుతుండేవారు. ఒకరోజు ఎవరో తెలియదు తాన్యని కిడ్నాప్ చేశారు. కిడ్నాప్ అంటే ఏంటి? తానియాని కిడ్నాప్ చేశారా? తర్వాత? అప్పుడు తాన్య 4 ఏళ్ల చిన్న పాప. మరి తను ఎలా తప్పించుకుంది? 30 lakhs ఇచ్చి వదిలించుకోవాలనుకున్నాం. సో డబ్బులు తీసుకుని వదిలేశారా? లేదు. లేదా? డబ్బులిచ్చిన కిడ్నాపర్స్ తాన్యాన్ని వదిలిపెట్టలేదు. తన తల్లిదండ్రులిద్దరూ వాళ్ళ బిడ్డను చూడకుండానే చనిపోయారు. కానీ వాళ్ళు చనిపోయే ముందు తాన్య పేరు మీద ట్రస్ట్ ఏర్పాటు చేశారు. అంటే ఉన్న డబ్బంతా ట్రస్ట్లో పెట్టేశారు. అవును. తమకున్న మొత్తం ఆస్తిని అందులో మరో వీలునామా కూడా రాశారు. తాన్యాకి 21 ఏళ్లు వచ్చాక ఈ ఆస్తి మొత్తం ట్రస్టుతో పాటు తనకే చెందుతాయని. మళ్ళీ తాన్య ఎలా దొరికింది? సరిగ్గా 2 years బ్యాక్ పోలీస్ స్టేషన్కి ఇన్ఫర్మేషన్ వచ్చింది. కిడ్నాపర్స్ తాన్యాని ఎక్కడుంచారో వాళ్ళ స్థలంపై రైడ్ చేశారు. కాల్పులు కూడా జరిపారు. చంపేశాం. నీకేం భయం లేదు? ఇదిగోండి, ఇదే తాన్య ఫోటో. కిడ్నాపర్స్ దగ్గర దొరికింది. ఒక్క నిమిషం. తనే తాన్య. సుష్మా విజయ్ల దగ్గర చూసారా? 2 ఫొటోస్లో ఉన్నది ఒకే అమ్మాయి, నిజమైన తాన్య. అలాగే అనిపిస్తోంది. మీరోసారి తానియాని మళ్ళీ పిలుస్తారా? మేము తనతో మాట్లాడాలి. ఓకే. తాన్య, తాన్య, అమ్మ తాన్య, ఒకసారి ఇలా వస్తావా? నాకెందుకు ఈ కిడ్నాప్ మొత్తం డ్రామా అనిపిస్తోంది. తాన్య, నీకు చిన్నప్పటి విషయాలేమైనా గుర్తున్నాయా? అదే వీళ్లతో ఉన్నప్పటి సంగతులు. నాకు వాళ్ళతో ఉన్నప్పుడు వాళ్ళే మా అమ్మ నాన్న అనిపించేది. పోలీసులు నన్ను ఇక్కడికి తీసుకొచ్చినప్పుడు అప్పుడు నాకు అర్థమైంది అసలు నేను ఎవరని. సరే, పోలీసులు నిన్నెలా కనుక్కున్నారు? అది నాకు తెలీదండి. ఒకరోజు అకస్మాత్తుగా తుఫాన్లా వచ్చారు. నా జీవితంలో చీకటి నింపి వెళ్ళారు. మా అమ్మ నాన్నల్ని చంపేశారు. అమ్మ తాన్య, వాళ్ళు నీ పేరెంట్స్ కాదురా, వాళ్ళు కిడ్నాపర్స్రా. నేను ఎత్తుకెళ్ళింది వాళ్ళేరా. వాళ్ళు నీ తల్లిదండ్రులేంటిరా? కాకపోవచ్చు. వాళ్ళు నన్ను 14 సంవత్సరాలు పెంచి పెద్ద చేశారు. నా వరకు వాళ్ళే నా తల్లిదండ్రులు. కానీ ఆ పోలీస్ వాళ్ళు నా కళ్ళ ముందే వాళ్ళని. తాన్య, కంట్రోల్ యువర్ సెల్ఫ్. ఇక ఇప్పుడు విశేష అంకుల్ కూడా లేరు. ప్లీజ్ కంట్రోల్ యువర్ సెల్ఫ్. మీ విశేష అంకుల్ని చంపిన హంతకుడు ఎక్కడున్నా మేము తప్పకుండా పట్టుకుంటాం. పైగా దీనంతటికీ కారణం మేము ఆనందే అనుకుంటున్నాం. ఏంటి ఇప్పుడు నేను ఆ హంతకుడిని మళ్ళీ ఇక్కడికి పిలిపించాలా? ఎస్ సార్. మీరు అతన్ని పిలిపించకపోతే మేమెలా పట్టుకోగలం చెప్పండి? మీకు అతనే ఆ హంతకుడని తెలిసినప్పుడు మళ్ళీ నన్ను ఇరికించడం దేనికండి? మీరేం భయపడకండి సార్, మీకెటువంటి హాని జరగదు. ఏదేమైనా సార్, ఇలాంటి రిస్కులు చేయడం నా వల్ల కాదు. మీరనుకున్నట్టు రిస్కే ఉందండి ఇందులో. చూడండి, కేవలం మీరు యాడ్ ఇవ్వండి పేపర్లో. మాస్క్ వేసుకున్న అమ్మాయికి ప్రాణహాని ఉంది, ఆనంద్ కుమార్ మీరెక్కడ ఉన్నా తొందరగా నా ఆఫీసును సంప్రదించండి అని. అంతే.
మీరేం టెన్షన్ పడకండి, మేమంతా ఉన్నాం, మీకేమీ కాదు. డోంట్ వరీ, అర్థమైందా? మేము ఇక్కడ ఉన్నంత వరకు మీకు ఏమీ కాదు. ఓకే? కంగారు పడకండి, మీకేం కాదు, మేమంతా ఉన్నాం. రిలాక్స్. ఓ గాడ్, వచ్చేస్తున్నాడు. రానివ్వండి. వచ్చింది అమ్మాయిలా ఉంది. అంజలి, నువ్వా? నువ్వు ఇక్కడికి వచ్చావేంటి? ఆనంద్ సార్ ఫోన్ చేశారు. అది ఆయన ఇక్కడేదో ఇంపార్టెంట్ ఫైల్ తీసుకురమ్మన్నారు. ఆనంద్ ఫోన్ చేశాడా? అవును సార్. ఎప్పుడు ఎప్పుడు నీకు ఫోన్ చేశాడు? అది గంట ముందు సార్. ఓసారి ఫోన్ ఇలా ఇవ్వు. ఇందులో నంబరే లేదు. చాలా తెలివితేటలున్నాయి ఇతనికి. అతను ఫోన్ చేసిన ఫోన్ నంబర్ అసలు ఈ ఫోన్లో రానే రాలేదు. మీరిక వెళ్ళొచ్చు, ఇక్కడ ఏ ఫైలు లేదు. ఓకే సార్. మరో విషయం, ఈసారి అతను ఫోన్ చేసినా ఎస్ఎంఎస్ ఇచ్చినా వెంటనే మాకు తెలియజేయాలి. అతనికి ఇన్ఫార్మ్ చేయకూడదు, అర్థమైందా? సరే సార్. వెళ్ళు. వివేక్, వెంటనే ఈ అమ్మాయిని ఫాలో చేయి. నాకెందుకో ఈ అమ్మాయి మీద అనుమానంగా ఉంది. సార్, తనేదో తేడాగా ఉంది సార్. ₹1 కాయిన్ బాక్స్ నుండి ఎవరికో కాల్ చేస్తుంది సార్. టీ షాప్ నుండి సార్. కంగారు పడుతూ ఫోన్ మాట్లాడుతుంది సార్. ఇక్కడ బాడీని చూస్తూ ఉంటే అనిపిస్తుంది ఏంటంటే చాలా రక్తం పోయినట్టుంది కదా రాహుల్? అవునండి, ఇతనికి మరణం రక్తం పోవటం వల్లే సంభవించింది. అంటే తను వెహికల్లోంచి బయటికి వచ్చినప్పుడు లేదా ఎవరైనా లాగినప్పుడు, ఒకవేళ తను బతికే ఉంటే రక్తం అప్పుడే కారేదిగా. యువర్ రైట్. గుండె కొట్టుకుంటూ ఉండుంటుంది, అలా కొట్టుకోవడం వల్లే రక్తం ఎక్కువగా పోయి ఉంటుంది. ఒకవేళ అలాగే జరిగుంటే మనకు ఆ ప్రదేశంలో రక్తం ఎందుకు కనిపించలేదు? ఆ కారు చుట్టుపక్కల మనకెక్కడ రక్తం చుక్క కూడా కనపడలేదు. ఒకవేళ వర్షంలో రక్తం కొట్టుపోయి ఉండొచ్చుగా. వర్షం నీటిలోనా? కానీ 12వ తారీఖు రాత్రి వర్షం రాలేదు. ఎస్ సార్, 12వ తారీఖు వర్షం రాలేదు, కానీ 11వ తేదీ రాత్రి భారీ వర్షం వచ్చింది సార్. అంటే దీన్ని బట్టి చూస్తే విశేష్ హత్య 12వ తారీఖు కాదు 11నే అయింది. ఆ హత్య చేసింది తన భార్య సంధ్యానే. 11వ తేదీన మర్డర్ చేసి తను పారిపోయింది అలీబాగ్కు. వివేక్, ఇల్లు ఇదే సార్. అంజలి ఫోన్ చేసింది ఈ ఇంటి నెంబర్కే సార్. ఎస్, మిస్టర్ ఆనంద్ ఉన్నారా? నేనే. మీరు? సిఐడి. లోపలికి రావచ్చా? మీకోసం మేము ఎక్కడెక్కడ వెతకాలి మిస్టర్ ఆనంద్? ఏంటి, నా కోసం వెతికారా? ఎవరు ఆనంద్? ఎవరు? అరే సంధ్య గారు, ఎక్కడికి? రండి 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 రండి. సార్, చనిపోయిన విశేష్ భార్య ఈవిడ. ఓ, విశేష్ భార్య ఈ ఇంట్లోనా? అది సార్, తను. మేము అస్సలు ఊహించలేదు మీరు ఇలా ఇక్కడ మమ్మల్ని కలుస్తారని. సార్, నా ఉద్దేశంలో ఈవిడ హస్బెండ్. విశేష్కి వీళ్ళ లవ్ స్టోరీ గురించి తెలిసిపోయి ఉంటుంది, అందుకే ఇద్దరు కలిసి
అతన్ని చంపేశారు. ఏంటి సార్ మీరనేది? మేం చంపడం ఏంటి? మేమెవరిని చంపలేదు. నాటకాలపై నిజం చెప్పాను. సంధి కోసం చంపావా లేక తానియా ట్రస్ట్ కోసం చంపావా? మేం నిజమే చెప్తున్నాం సార్. విశేష్ని మేం చంపలేదు. చంపలేదా? గన్ మీద గుర్తులు దొరికాయి, నీ ఫింగర్ ప్రింట్స్. 11వ తారీఖు మేము లాయర్ని కలిసి ఇంటికి వస్తుంటే దారిలో మాకు విశేష్ కార్ కనిపించింది. అవును సార్, మేము తేరుకొని చూసేసరికి తనకు బుల్లెట్ గాయమైంది సార్. అతను రక్తంలో కొట్టుకుంటున్నాడు. అతన్ని హాస్పిటల్కి తీసుకెళ్ళొచ్చు కదా? మేము తీసుకెళ్ళాం సార్, కానీ దారిలోనే ఆయన చనిపోయారండి. మరి అతని శవం ఆ నదిలోకి ఎలా చేరింది? మేం భయపడిపోయాం సార్. ఒకవేళ ఈ హత్యానేరం మా మీద పడుతుందేమోనని భయంతో ఆ శవాన్ని నదిలో పడేశాం. రాహుల్, డిఎన్ఏ రిపోర్ట్ వచ్చిందా? అయ్యా, విశ్లేష్ బొగ్గుపోయిన ఆ లిప్స్టిక్ సంజయ్ది కాదు, వేరే వారెవరిదో. ఇప్పుడు మీకు నమ్మకం కుదిరింది కదా సార్? ఈ హత్యతో నాకు ఆనంద్కి ఎలాంటి సంబంధం లేదు. ఆ లిప్స్టిక్ పెట్టుకున్న అమ్మాయే హంతకురాలై ఉంటుంది. ఇప్పటి వరకు జరిగిన ఇన్వెస్టిగేషన్లో 3 అమ్మాయిల పేర్లు బయటకొచ్చాయి. ఒకరు ఆనంద్ సెక్రటరీ అంజలి, రెండో వారు పద్మ, మూడో వారు తాన్యా. సార్, అయితే వీళ్ళ ముగ్గురులోనే ఎవరో ఒకరు హంతకులై ఉంటారు. మరి ఇంకా ఆలస్యం చేయడం దేనికి? ముగ్గురిని ఇక్కడ పిలిపించి డిఎన్ఏ టెస్ట్ చేస్తే సరి తేలిపోతుందిగా. లిప్స్టిక్ టెస్ట్ లో మ్యాచ్ అయితే తనే హంతకురాలు. ఓపెన్ ద డోర్. అంజలి, ఓపెన్ ద డోర్. అంజలి, చెప్పండి. లావణ్య, లోపల ఇంకెవరున్నారు? మీరు ఫోన్ ఎత్తట్లేదా? ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుందా? సిఐడి. మరి ఆ తాన్య తనొస్తుందిగా డిఎన్ఏ టెస్ట్కి, తను దొరకట్లేదా? నిజం చెప్పండి, ఎక్కడ అంజలి ఎక్కడో చెప్పండి. ఏంటి మీరు ఇలా బెదిరిస్తున్నారేంటి? నిజం చెప్పండి. మీకేమైనా పిచ్చి పట్టిందా ఏమిటి? నీ వయసుకి మర్యాదిస్తున్నా, చెప్పు. నిజం చెప్పండి, ఏం జరిగిందో? అసలు అంజలి మా అమ్మాయే కాదండి. ఏంటి? అంజలి మీ కూతురు కాదా? సార్, ఏంటి? లోపల ముసలోడు బాంబు పేల్చాడు. అభిజిత్, సార్, వీళ్ళు అంజలి అసలు తమ కూతురే కాదంటున్నారు. ఏంటి? అంజలి మీ అమ్మాయి కాదా? అవునండి. తను మరొక పిల్లని పెంచడానికి గత 16 సంవత్సరాల నుంచి మాకు డబ్బులు ఇస్తుంది సార్. ఏ అమ్మాయి గురించి? తానియా సార్. తానియానా? కానీ తానియా 2 ఏళ్ల ముందే దొరికిందట కదా? దొరికిందా? లేదు, తను మా దగ్గరే ఉంది. 16 ఏళ్లుగా ఇక్కడే ఉంది. అభిజిత్, వీళ్ళకి కాస్త తానియా ఫోటో చూయించు. చూడండి, ఈ అమ్మాయిగా తానియా? ఈ అమ్మాయి తాన్యా కాదు. సరిగ్గా చూడండి. ఈమెవరో మాకు తెలియదు. సరే, 16 సంవత్సరాలుగా మీతో ఉంటుందే ఓ అమ్మాయి, ఆ అమ్మాయి ఫోటో మీ దగ్గరుందా? అదిగో ఆ డిస్కులో ఉంది. ఆగ, నేను తీసుకొస్తాను. ఎక్కడా? ఆ బుక్లోనే. ఇదేనా? అవునండి సార్. ఈవిడ అసలు తాన్యా. మై గాడ్, అంటే ఏ అమ్మాయినైతే మనం కలిసామో తను డూప్లికేట్ అన్నమాట. ఈ అమ్మాయి మన కళ్ళల్లో దుమ్ము కొట్టింది. అసలు తాన్యా ఇక్కడే ఉంది. ఈ తాన్యా ఇప్పుడు ఎక్కడుంది? సార్, తను అంజలితో వెళ్ళిపోయింది. అంజలితో పాట ఎక్కడికి తీసుకువెళ్ళింది? ఎక్కడికంటే ఏదో ఫామ్ హౌస్ అని. ఫామ్ హౌస్? మన ఫామ్ హౌస్ ఉంది కదా, దాని ఎలక్ట్రిసిటీ మిగిలిన బిల్లులన్నీ కూడా టైంకి పే చేయండి. అర్థమైంది సార్, ఇదంతా అంజలి పద్మ కలిసే చేశారు. వదలండి ప్లీజ్. మధు, వదలండి ప్లీజ్. కాస్త గట్టిగా పట్టుకో. వదలండి. నిన్ను చంపకపోతే నీ 30 కోట్లు మాకు ఎలా వస్తాయి? రక్షించండి ప్లీజ్. నన్నెందుకు చంపాలనుకుంటున్నారు? తోన్యా, నిన్ను చంపేసి నీ అసలైన తల్లిదండ్రుల దగ్గరికి పంపిస్తున్నా, సంతోషించు. కాపాడండి, కాపాడండి.
తనే తాన్యానేమో. ఏయ్! ఏయ్! అరే దోసెన్! ఏయ్! ఆగండి. వీళ్ళు ఇక్కడికి ఎలా వచ్చారు? మనం ఇరుక్కుపోయాం. Come on. ఆగండి. పదండి ఇక్కడి నుండి పారిపోదాం. పదండి త్వరగా. ఆగండి. ఆగండి, చెప్పేది మీకే. ఆగండి, ఆగండి. ఆగకపోతే కాల్ చేస్తా. అమ్మాయిని వాటర్లో తోసేసి ఎక్కడికి పారిపోదాం అనుకుంటున్నారు? అమ్మా, మీరు మా నుండి తప్పించుకోలేరు. నన్ను చంపడానికి ప్లాన్ చేశావు. నీటిలో దిగుతా. నాకు మీ ముగ్గురికి పిచ్చి పట్టినట్టుంది. అసలు మీరంతా ఏమనుకుంటున్నారు? ఆ? విజయ్ నేను ప్రేమించాను, కాని వాడు నన్ను కాదని ఆ సుష్మాని పెళ్లి చేసుకున్నాడు. ఎందుకో తెలుసా? నేను లేనిదాన్ని, అది ధనవంతురాలు కనుక. నాకన్నా కోటీశ్వరాలు కాబట్టి. అంతేనా? దీనికోసమే నువ్వు తన కూతురు తాన్యాన్ని కిడ్నాప్ చేయించావా? హా, ఎలాగైనా తనకి గుణపాఠం నేర్పాలనుకున్నాను. ఎలాగైనా పగ తీర్చుకోవాలనుకున్నాను. ఆ విజయ్ సుష్మా వాళ్ళు చచ్చిపోయేంత వరకు బాధపడ్డారు. తమ కూతురు కోసం తప్పించిపోయారు. కూతుర్ని చూడకుండానే చచ్చారు. ఎంత విషం పెంచుకున్నావు నువ్వు? నువ్వు మనిషివా పామువా? పగ తీర్చుకున్న తర్వాత పాపం ఆ తాన్యాని ఎందుకు వదిలిపెట్టలేదు? ఎలా వదిలేయమంటారు? ట్రస్ట్ లో ఉన్న ఆ 30 కోట్లు మాకు దక్కాలిగా. అందుకే దీన్ని తాన్యా ప్లేస్ లో ఉంచి డ్రామా ఆడాం. కానీ ఈవిడ్ని పోలీసులు కదా విడిపించింది. అక్కడికి పోలీసుల్ని పంపింది నేనే. లేకపోతే వాళ్ళకెలా తెలుస్తుంది? ఓ మై గాడ్, ఖతర్నాక్ ప్లాన్ వేశారు. అప్పుడే నేను తాన్యాలో ఎంట్రీ ఇచ్చాను. ఎవరు అనుమానించలేదు కూడా. కానీ విశేష్ మాత్రం నిన్నే అసలు తాన్యా అనుకునేవాడు కదా. మరి అతన్ని ఎందుకు చంపేశారు? ఒకరోజు అతనికి తను తానే కాదని తెలిసిపోయింది. ఓ హత్య చేశారు, ఇద్దరి చావుకు కారణమయ్యారు, ఓ కిడ్నాప్ కూడా చేశారు. ఎన్ని పాపాలు చేశారు మీరు? ఇక జైల్లో కూర్చొని 30 కోట్లు లెక్క పెట్టుకోండి. అప్పట్లోగా మీకు ఉరిశిక్ష ఎలాగో పడుతుంది. For more updates, subscribe to our channel, click the show links and enjoy watching the videos.